హలో గాయ్స్, ఎలా అందరూ ఎలా ఉన్నారు? అందరు గుడ్ ఈవినింగ్. ఒక టీజర్ రిలీజ్ చేయలేదు, ఒక మూవీ లుక్ రిలీజ్ చేయలేదు, ఏం రిలీజ్ చేయకుండానే అసలు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతుందంటే రాజమౌళి గారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న వీడియో క్లిప్ అయితే రిలీజ్ చేశారు. ఆ పాస్పోర్ట్ పట్టుకొని అయితే రిలీజ్ చేశారు. ఆ పాస్పోర్ట్ పట్టుకొని రిలీజ్ చేశాక ఒక్కొక్కరు ఉంటే జూడిగా అసలు నాకు తెలిసి ఎన్ని న్యూస్ ఛానల్ చూశానంటే ఒక మినిమం ఒక 200 న్యూస్ ఛానల్లో చూశాను. ప్రతి దానిలో ఇదే లైవ్ నడుస్తుంది. ఇప్పటికి ఏం హైప్ క్రియేట్ అవుతుందంటే కనీసం ఒక చిన్న లుక్ కూడా రిలీజ్ చేయకుండా అంత హైప్ క్రియేట్ చేయడం అనేది రాజమౌళి గారితోనే అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కనీసం ఒక చిన్న ఫోటో వస్తాయి చాలు, దాన్ని మొత్తం ఏడుకో లేపేదైతే లేపేస్తున్నారు. అసలు అది ఏందో కానీ నాకు తెలియదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే చిన్న క్లిప్. ఆ క్లిప్ ఏం లేదు, పాస్పోర్ట్ మన ఏంటంటే మన మహేష్ బాబు గారు అయితే ఎప్పుడు చూడు టూర్స్ అవి ఎక్కువగా చేసి తిరుగుతూ ఉంటాడు అనమాట. చాలామంది ట్విట్టర్లో కానీ ఎక్స్లో కానీ చాలామంది కామెంట్ చేశారు, మహేష్ బాబుని లాక్ చేయండి అంటే కథం డైరెక్ట్ పాస్పోర్ట్ తీసేసుకొని డైరెక్ట్ లాక్ చేసేసాడు. అది డైరెక్ట్ ఏం చేశాడంటే దాన్ని ఇన్స్టాగ్రామ్లో ఏంటిది ఆ చిన్న క్లిప్ పాస్పోర్ట్ తీసేసుకున్నానని చెప్పేసి ఆడ లాక్ అని చేసేసి ఒక దానిలో బంధించాను అని చెప్పేసి మరి అలా చూపించాడు. అటుగా నాకు ఇప్పటి నుంచే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నాకు తెలిసి ఇప్పటి నుంచే మూవీ అయితే స్టార్ట్ కాబోతుంది. కనీసం ఒక చిన్న ఫోటో కూడా రిలీజ్ చేయలే మహేష్ బాబు గారు. కనీసం ఒక SSRNB అని ఒక టైటిల్ అనౌన్స్మెంట్ చేయకుండా కూడా దుమ్ము లేపేస్తున్నాడు అంటే ఆలోచించుకోవాలి. ఆ సినిమా వచ్చేసరికి అసలు ఎంత బజ్ క్రియేట్ అవుతుంది, ఎంత అసలు ఊహించరాని హైప్ అయితే క్రియేట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ నాకు బాగా నచ్చింది. అది ఏంటంటే ఒక సింహం ఫోటోను పెట్టేసి జైల్లో బంధించినట్టు పెట్టేశాడు. దానికి మన సోషల్ మీడియానైతే ఎట్లా లేకుందంటే పొద్దున్న నుంచి చూస్తున్నా, సాయంత్రం దాకా యూట్యూబ్లో ప్రతి లైన్ అదే. అసలు ఏంటో నాకు తెలిసి ఇది రిలీజ్ అయ్యే లోపు అసలు ఇది నార్మల్గానే ఉంటుంది గైస్, వేరే లెవెల్లో ఉంటుంది. మళ్ళీ ఇది ప్యాన్ వరల్డ్ అంటారు. ప్యాన్ వరల్డ్ అంటే ఇక అది మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది లో బడ్జెట్స్ అయితే కాదు, చాలా హై బడ్జెట్స్. మినిమం 1000 CR అయితే పెట్టబోతున్నారట. ఓన్లీ బడ్జెట్టే 1000 CR అంటే అది ఏ రేంజ్లో అవుట్పుట్ ఇస్తారో మనకైతే అర్థం అవ్వట్లేదు. ఇక నాకు అర్థమైంది ఏంటంటే అది మన అవుట్పుట్కి సంబంధించింది అయితే మనకి ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇండియానా జోన్స్ అనే ఒక సినిమా ఉందన్నట్టు. ఆ సినిమా లాగా తీస్తున్నారా లేదా వేరే కాన్సెప్టా అసలు ఏది అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం మనకైతే అది ఇప్పట్లోనైతే రిలీజ్ కాదు గ్యాస్. ఎందుకంటే మన మహేష్ బాబు గారి గురించి తెలిసిందే. ఏంటంటే మన మహేష్ బాబు గురించి చెప్పాలంటే మెయిన్ ఇంపార్టెంట్ సినిమా ఇన్ని రోజులన్నా తీసే నాకు సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ఇంకా లేట్ అయిన కొద్దీ నాకే బెనిఫిట్ అని చెప్పేసి సైలెంట్ అవ్వుకుంటాడు. నాకు తెలిసి షూటింగ్ అనేది మన ఇండియాలోనైతే కాదు. షూటింగ్ అయితే నాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఇండియాలో మాత్రం అయితే షూట్ అయితే ఉండదు. మొత్తం అవుట్ కంట్రీలోనే షూట్ అయితే చేయాలనుకుంటున్నారు. మొత్తం VFX ఆర్ట్ వర్క్ అవంతా అవుట్ కంట్రీకి సంబంధించింది అనిపిస్తుంది. మినిమం షూట్ అయితే ఒక 4 years అయితే పట్టబోతుంది గైస్. ఎందుకంటే ఏంటిదంటే ఆ వరల్డ్ బిల్డింగ్ అయితే ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేయడానికి కానీ అక్కడ ఉన్న ఆ లొకేషన్స్ కానీ అదంతా ఏదైతే ఆ కాన్సెప్ట్ అది ఏదైతే ప్రాపర్గా సెట్ చేయాలంటే మినిమం 4 years అయితే పడుతుంది. నాకు తెలిసి మన రాజమౌళి గారు చాలా రీసెర్చ్ చేశారు. ఒకసారి మొన్న ఒడిశాలోకి వెళ్ళి అక్కడ అడవులు అవన్నీ చూశారంట. మళ్ళీ పోతే ఇంకొకటి ఏంటంటే అవుట్ కంట్రీకి వెళ్ళారంట, అవుట్ కంట్రీకి US వెళ్ళారంట. కొన్నిసార్లు ఏంటిది మన అమెజాన్ అడవులు అని చెప్పేసి కొంతమంది అట్లా అంటారు. అండ్ నాకు తెలిసి అవన్నీ అంతా ఎలా తీస్తారనేదే మెయిన్ పాయింట్ అయితే వచ్చేసింది. చూడాలి ఎలా ఉంటుంది అనేది. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకొని చాలా మంది చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో.